నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్ను ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఆసుపత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు రియాజ్ను హతమార్చడం అనేది జరిగింది. ఆదివారం అరెస్ట్ అయిన రియాజు సోమవారం ఆసుపత్రిలో చనిపోవడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్గా కనిపిస్తుంది. 3 రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ హత్య చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రియాజ్ అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. ఆదివారం సాయంత్రం సారంగపూర్ వద్ద రియాజ్ లారీలో దాక్కున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోని రియాజ్ను పట్టుకునే క్రమంలోని పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. కానీ రియాజ్ అక్కడి నుంచి కాలువలోకి దూకే ప్రయత్నం చేశాడు. అక్కడున్న ఒక వ్యక్తి రియాజ్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏదైతే ఘర్షణ జరిగిందో ఈ నేపథ్యంలోని రియాజ్కు గాయాలయ్యాయి. దీంతో రియాజ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ పోలీసుల కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం రియాజ్ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు అక్కడ జరిగిన ఘర్షణలో రియాజ్కు జరిగిన గాయాల వల్ల రియాజ్ను సోమవారం ఉదయం ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. సో ఈ నేపథ్యంలోని రియాజ్ ఎక్స్రే కోసం పోలీసులు రియాజ్ని అక్కడి నుంచి తరలించే క్రమంలోనే రియాజ్ వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అంటే వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా రియాజ్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ చేతిలో నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం ఏంటంటే గన్ లాక్కునే ప్రయత్నంలోనే రియాజ్ ఫైర్ చేస్తే అక్కడున్న ప్రజలు అంటే పేషెంట్లకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం రియాజ్ను కాల్చడం జరిగింది అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ఇదే ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించారు. రియాజ్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఆసుపత్రిలోని వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలోని రియాజ్ పోలీసుల వద్ద ఉన్న గన్ తీసుకొని ఫైర్ చేసే క్రమంలోనే మేము రియాజ్పై కాల్పులు చేయడం జరిగింది అని చెప్పి డీజీపీ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాస్తవంగా రియాజ్ ఆదివారం పట్టుకునేటప్పుడు పోలీసుల చేతిలోనే ఎన్కౌంటర్ చేయడం జరిగిందా, లేకపోతే రియాజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించడం జరిగిందా అనేది నిజాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.